కల్కి మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే నిన్న ట్రైలర్ చూసాము, బాగా అనిపించింది. అంటే లాస్ట్ ట్రైలర్ కన్నా ఈ ట్రైలర్ ఇంకా బాగా అనిపించింది. సో ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగాయి. సో బాగా కలెక్షన్స్ కొట్టి మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది. అయితే ఇప్పుడు వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది కదా, వరల్డ్ వైడ్గా ఇది ఇప్పుడు మంచి కలెక్షన్స్ని సంపాదిస్తుంది అనుకోవచ్చా? అంటే ప్రభాస్ కాబట్టి పక్కా కలెక్షన్స్ అయితే వస్తాయండి, దాంట్లో అయితే డౌట్ ఏం లేదు. సో అంటే ప్రమోషన్స్ ఇంకొంచెం ఎక్కువ చేసింటే కలెక్షన్స్ ఇంకొంచెం బాగా వచ్చాయి అని అనుకున్నాను. లాస్ట్ టైం ప్రభాస్ని చూస్తుంటే గత కొన్ని రోజులుగా ఇలాంటి సినిమా అనేది రాలేదు, అండ్ ఇంకొకటి కటౌట్కి తగ్గ ఫిలిం అనేది కరెక్ట్గా పర్లేదని అంటున్నారు. మరి ఈసారి ఈ కటౌట్కి ఈ అవతారం కరెక్ట్ సెట్ అవుతుందా క్యారెక్టర్? అంటే లాస్ట్ టైం సలార్ కూడా బాగుంది, అంటే ప్రభాస్ కటౌట్ సెట్ అయింది. అంటే ఈసారి ఇంకా దానికి ఇంకా డబల్ ఇంపాక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు హీరోయిన్గా దిశా పటానీని పెట్టారు కదా, దిశా పటానీని బదులు అనుష్కని పెడితే బాగుంటుంది అంటున్నారు. అంటే అది అది ఎలా చెప్తాను, అంటే అనుష్క బాగుంటుంది, అంటే వాళ్ళ పేరు బాగుంటుంది, కానీ ఏమో ఈ పేరు కూడా బాగుండొచ్చేమో చెప్పలేము. సో సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, అంటే ఆల్రెడీ తెలిసిన స్టార్స్ని, అంటే సినిమా వరల్డ్ వైడ్గా ఉందని తెలిసిన పెద్ద పెద్ద స్టార్ని తీసుకుంటున్నారు అనుకోవచ్చా మరి? అంటే ఇప్పుడు మూవీ పెద్ద పెద్ద మూవీ కాబట్టి పెద్ద పెద్ద స్టార్స్ పెట్టడంలో అయితే ఏం తప్పేం లేదండి. అంటే ఎంత ఎక్కువ స్టార్స్ పెడితే అంత ఎక్కువ అటెన్షన్ గ్రాప్ చేయొచ్చని పెట్టారేమో. నాగ్ అశ్విన్ ప్రీవియస్ మూవీ వచ్చేసి మహానటి, అదంటే డిఫరెంట్ జోనర్ అండ్ స్టోరీ కూడా డిఫరెంట్ ఉంది. అయితే ఇప్పుడు తీసే సినిమా మొత్తం ఫ్యూచరిస్టిక్ ఏఐ డిజైన్స్ తోటి చేయబోతున్నారు కదా, సో అది హ్యాండిల్ చేయగలుగుతాడా? అంటే ఇప్పుడు వాళ్ళకున్న కాన్ఫిడెన్స్కి అయితే నేనైతే హ్యాండిల్ చేయగలను అనుకుంటాను. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ, అంటే వాళ్ళ ఫాదర్ ఇన్ లా కాన్ఫిడెన్స్ కానీ అంతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నారు. సో దాన్ని బట్టి డౌట్ అయితే ఏం లేదన్నమాట. ఓకే, RRR ఇంకా బాహుబలి బ్రేక్ ఏదైతే రికార్డ్ బ్రేక్లో ఇది చేస్తుంది అనుకోవచ్చు. అంటే బాహుబలి డౌటే కానీ RRR అయితే బ్రేక్ చేయొచ్చు అనుకుంటాను. అంటే ఇప్పుడు ప్రభాస్ది ఫ్యూచరిస్టిక్ అని చూపిస్తున్నారు, అంటే ఫ్యూచర్లో మనకి కూడా అలా ఉండబోతుందని ఏమైనా అనిపించింది మనకి చూసినప్పుడు? అంటే ట్రైలర్లో చూసిన బట్టి ఏమంటే వాటర్ అనేది ఉండదు, సో దాన్ని బట్టే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఉన్న ప్రాబ్లం కూడా వాటర్ నుంచే స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది. సో ఏమన్నా అట్లే ఉండొచ్చు అని అనిపిస్తుంది. యూనిట్స్ బాగుంటాయా, మనీ బాగుంటుందా? ఇప్పుడు మనం మనీలో బతుకుతున్నాం కాబట్టి మనీనే బాగుంటుంది.